వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవాళ ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది, ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిపాట దొరికింది, ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు, ఉన్నత విద్యలో నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తే చెప్పండి. ఒక్కొక్కరు అదే మరి పచ్చగా ఉన్నట్టు పచ్చగా ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడికి ఇంకెవరో ఉన్నారు కదా అలా అలా సెలబ్రిటీ వాళ్ళకి ఎలాగైతే పెడతారు గ్రాఫిక్లు, ఈ ఫోటో పక్క కూడా అలా పెట్టేసుకుంటాం. ఇది చూస్తే తెలుస్తుంది. పోనీ అలాగనుకొని ఆ బల్బుతో ఉండమని ఎవడుతున్నాడు, ఎవడో నవ్వుతాడు గ్రాఫిక్ అంటే. ఆ భ్రమలో ఉండమనండి ఆ పత్రికల్ని ఆ నాయకుల్ని. మేము వద్దానులే. లక్షలాదిగా మన భీముపట్నం జరిగింది, మన భీముల తగలబోతు దగ్గర, ఏలూరులో జరిగింది, రాప్తాలో జరిగింది, నిన్న వచ్చి బాపట్ల అయ్యేలో జరిగింది. ఇవన్నీ ఒకటికి మించి ఒకటి. ప్రజలు తండోపతండి స్వతహాగా ఆల్మండి కాలు వచ్చి అమ్మ జగన్మోహన్ వస్తున్నారు ఏం చెప్తారో, 5 సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు, ఆయనకి మన తాలూకు మద్దతు తెలుపుదాం, మనకు కూడా భాగస్వాములు అవుదాం, కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది, ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి, సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు. పత్రికల ఇప్పుడు ఒకరోజు ఏం మంచి రాస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాస్తారని అనుకోవడానికి, వాళ్ళకి అలా పచ్చగా ఉన్నట్టు అది పచ్చగా ఉంటుంటుంది అంతే. మనం ఏం చేస్తాం. ఏం చెప్పు బాబు. అదే బాబు వింటున్నాను. రేవంత్ రెడ్డి అనే పక్క పెట్టండి. రేవంత్ రెడ్డి అనే రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా, రేపు వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వచ్చి చెప్తే ఉపయోగం ఉంది. ఇక్కడ సమస్య ఎవరిది? వీటి కేంద్రం ఉంది మరి ఇంకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం. అందుకనే కలిసిపోయారు, వాళ్ళతో కలిసిపోయింది. ఇప్పుడు ఎవడు కలిసిపోయింది ఇప్పుడు చెప్పండి. అందుకు అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి గురించి నేను వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లే. వాళ్ళు వచ్చి ఏం చెప్పినా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడినా దాని ఉపయోగం లేదు. వినడానికి టైం వేస్ట్, రావడానికి చూడడానికి టైం వేస్ట్ తప్ప. మాకెందుకు, మేమెందుకు అనుకోలేదు, మేమెందుకు అనుకుంటాం, మాకేం సంబంధం. అనుకోపోవడానికి మాకేం సంబంధం. ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మేము ఒక్కరమే, మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు, మేము ఏ పార్టీని పొత్తు అడగము. కానీ ప్రజలు మాత్రం మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితో కాదు. మాకు ప్రజలకే పొత్తు, మా పార్టీకి మా నాయకుడికి ప్రజలకే పొత్తు, మా మిగతా వాళ్ళతో మా సంబంధం.
మూడు పార్టీలు కలవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా లేదంటారా సార్? అది ఆ మాట మీరు మూడు పార్టీ నాయకులు చెప్తారు, నన్ను అడిగితే నేను చెప్తాను. నేనేం చెప్తాను? మా మూడు పార్టీలు కాదు కదా, మూడు పార్టీలు కాదు కదా, 30 పార్టీలు కలిసి ఏం చేయలేమని చెప్తున్నాను. మూడు పార్టీలు కాదు, పక్కన ఇంకో సున్నా పెట్టుకున్నా ఏం ఫలితం ఉండదు. మరి చెప్తున్నాం కదా 1 సెంట్ మీరు. నేను ఈ సభలు చూసినా ఇంకా నాకు ఎక్కడో అక్కడెక్కడ చిన్న చిన్న ఉన్నాయి నిజమా అని కొద్దిగా నాలుగు రోజులు కనిపించేస్తే ఇప్పుడు నేను సభలతో బలపడిపోయింది అంతా. ఇప్పుడు లేదు కదా బీజేపీ. ఇప్పుడు కాదు బీజేపీ ఇప్పుడు ఉందా? బీజేపీకి ఏం జనసేన రాష్ట్ర పార్టీ ఉందా? లేదు కదా. తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది, అది కూడా రేపు ఉండదు. సరే అది వాళ్ళ అంతర్గత సమస్య అండి, మనకేం సంబంధం. వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళకు ముందు కూర్చుంటారు, లేకపోతే మరి దారి కాస్తారు, అవన్నీ వాళ్ళ సమస్య, మాదికే సంబంధం. అది వాళ్ళది. అదే ప్రధాని చూస్తున్నారు. ఏంట్రా గుమ్మాల ముందు కూర్చోవడం, ఏంట్రా దారులు కాసి కూర్చోవడం, పిల్లల పేరెంట్కి వెళ్ళి బతిమాలుకోవడం. మరి ఇన్నాళ్ళు ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ధైర్యంగా నాకు ఓటేమని అడగలేకపోవడం, పలాంది నాది అని చెప్పి అని అడగలేకపోవడం, ఏంటని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? అప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10